బడా పారిశ్రామికవేత్తల కోసమే మోదీ సర్కార్ పనిచేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. అదానీ షేర్లపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు హైదరాబాద్ గన్ పార్క్ నుంచి ఈడీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నిరసన ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. అదానీ షేర్లపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ప్రజల పక్షాన నిలబడే రాహుల్ గాంధీ గారు ఇది ప్రజల ముంగిటికి తీసుకెళ్లాలని, ప్రజలకి ఈ విషయంలో వాస్తవాలు తెలియాలని రేపు దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు ధర్నాకి పిలుపునిచ్చినారు. రేపు ఉదయం 10:30-11 గంటల సమయంలో అసెంబ్లీ ముందున్నటువంటి అమరవీళ్ల స్తూపం, పాత స్తూపం నుండి ర్యాలీగా బయలుదేరి ఈడీ ఆఫీస్ వరకు వచ్చి అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొంటారు. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. జగిత్యాల జిల్లా కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఎమ్మెల్యే సంజయ్, సీనియర్ కాంగ్రెస్ నేత జువ్వాడి నరసింహరావుతో కలిసి పాల్గొన్నారు. గతంలో వైఎస్ఆర్ హయాంలోనే ఈ ప్రాంత ఆలయాలు అభివృద్ధి చెందాయన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పాలనలోనే ఈ ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేశామన్నారు ఆది శ్రీనివాస్. 90% మంది రైతులకు రుణమాఫీ జరిగిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రైతు సంక్షేమమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలల్లోనే రైతులను రుణ విముక్తులని చేసిందన్నారు. జాతీయ స్థాయిలో పంట రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెసే అన్నారు జీవన్ రెడ్డి. 10 ఏళ్ళ గింటిచ్చినా చెప్పంటారు. 10 ఏళ్ళు అంటే 2 టర్మ్స్. మొదటి టర్మ్ మీరు ఏదైతే రుణమాఫీ అమలు చేసిన పేర్కొంటుందో అది వడ్డీ మాఫీకి సరిపోయింది. రెండో టర్మ్ లో ఏదైతే ఉందో మీరు 20,000 కోట్లు అమలు చేయవలసింది కేవలం 11,000 కోట్లకే సరిపెట్టి, అంటే మీరు 5 ఏళ్ళైనా కానీ అమలు చేయలేదు. రైతాంగాన్ని వివక్ష గురి చేసిందో నేను పేర్కొట్టుకుతానని చెప్తున్నాను చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ రైతుపై రూపాయి భారం లేకుండా పంటల బీమా పథకం అమలు చేస్తుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు టౌన్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 30 కోట్లతో పనులు మొదలు పెడతామన్నారు. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి అభివృద్ధి కొనసాగిస్తామని చెప్పారు. చెన్నూరు టౌన్లో పర్యటించిన వివేక్ పలు కాలనీల్లో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అసలు 10 సంవత్సరాలలో ఇక్కడ ఏదో ఒక చిన్న పని అయినట్టు కనబడతలేదు. ఇప్పుడు ప్రపోజల్స్ పెట్టి ఫస్ట్ సైడ్ డ్రైన్స్ సరిగా ఉంటే రోడ్లు కూడా సరిగా ఉంటాయి. ఫస్ట్ సైడ్ డ్రైన్స్ చేసుకుందాము, దాంతో పాటు రోడ్లు కూడా చేద్దాము. కానీ మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఇప్పుడు నీళ్ళ సమస్య గురించి చెన్నూరు టౌన్లో 30 కోట్లతోని ఒక ప్రాజెక్ట్ త్వరలోనే మన చెన్నూరు ప్రజలకు అమృత్ ప్రోగ్రాంలో మనం చేయబోతున్నాము. రేపు ఈడీ కార్యాలయాల ముందు దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ సిద్ధమైంది. అదానీ షేర్లపై కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నిరసనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్.